హలో గైస్, వన్ మోర్ ఆఫ్టర్నూన్ టు నైట్ మినీ వ్లాగ్. లాస్ట్ పెట్టిన ఆఫ్టర్నూన్ టు నైట్ మినీ వ్లాగ్కి మంచి వ్యూస్, లైక్స్, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే దాని మీనింగ్ మీరు నా నుంచి ఇలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే కదా. అందుకనే మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా, మా వాడు పడుకున్నప్పుడే నేను వీడియో షూట్ చేస్తా అని చెప్పేసి. ఈరోజు కూడా యాజ్ యూజువల్గా వాడు పడుకున్న తర్వాతనే నా పనులు చేసుకుంటే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. అయితే ఈరోజు వాడు ఈవినింగ్ 4కి పడుకున్నాడు అనమాట. ఇంకా తర్వాత నేను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ మీద, మాది హాల్లో ఫ్రిడ్జ్ ఒకటే ఉంటుంది, ఇంకా వేరే ఏం కబోర్డ్స్ కానీ ఏమి ఉండవు అనమాట. కబోర్డ్స్ కూడా చాలా తక్కువ మా ఇంట్లో. సో ఓపెన్ స్పేస్లో పెట్టాలంటే ఏమన్నా ఫ్రిడ్జ్ పైన పెడుతూ ఉంటాం. ఫ్రూట్స్ ఇంకా సిరప్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫ్రిడ్జ్ పైన పెడుతూ ఉంటాము. సో క్లటర్ అంతా ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ పైన ఎక్కువగా. ఇంకా నేను ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే ఇంకా దాన్ని ఫస్ట్ ఆర్గనైజ్ చేసేసి తర్వాత కసు ఊడుద్దామని చెప్పేసి కింద ఫ్లోర్ మీద ఉన్న వస్తువులన్నీ తీసేసాము, నేను గీత ఇద్దరం కలిసి. ఇప్పుడైతే కసు అంతా చిమ్మేస్తున్నాను. ఇక్కడ నేను కింద కొంగి ఏం చేస్తున్నానంటే, మా వాడు ఫుడ్ తింటూ ఎక్కువగా కింద పడేస్తూ ఉంటాడు. ఇంకా అది ఫ్లోర్కి అంటుకొని ఉంటుంది అనమాట. అది అలాగే ఉంచి నేను ఊడ్చానంటే ఊడ్చినట్లయితే ఉండదు. అందుకని చెప్పేసి నేను నెయిల్స్తో అలా అంటానమాట. ఇన్ కేస్ మాపింగ్ చేసే పని అయితే అలా ఏం చెయ్యను, జస్ట్ ఊడ్చేస్తాను. ఇప్పుడైతే కసువంతా ఊడ్చేసిన తర్వాత వ్యూ ఎలా ఉన్నది మీకు చూపిస్తున్నాను. ఇదంతా కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది పని. ఇంకా ఇప్పుడైతే అసలు పని ఉందన్నమాట, ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేయడము. చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఇంత మెస్సీగా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఒకటి కౌంటర్ టాప్ చిన్నదిగా ఉండడము, ఇంకొకటి ఏంటంటే నిన్న కడగాల్సిన గిన్నెలు నేను కడగలేదన్నమాట. ఎందుకంటే మా గీతుకి ఫీవర్ వచ్చింది. సో నైట్ నేను గిన్నెలు ఎప్పుడైనా నైట్ అన్నా కడుగుతాను, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అన్నా కడుగుతాను. డే టైంలో కడగడం కొంచెం తక్కువే, ఎందుకంటే డే టైంలో నేను వీడియో ఎడిటింగ్, షూటింగ్ ఈ పని అయితే చేసుకుంటాను కదా. సో కుదరదన్నమాట. నైట్ అయితే ఇంకా నేను కడగలేకపోయాను, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చామన్నమాట. ఇంకా నైట్ రాగానే నాకు ఫుల్ నిద్ర వచ్చేసి పడుకున్నాను. బట్ నైట్ నిద్ర లేదని మార్నింగ్ కూడా లేవలేకపోయా. ఇంకా ఆ గిన్నెలన్నీ పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇంత మెస్సీగా అయితే కనిపిస్తుంది. ఇంకా నేను ఇందాక మిక్సీ క్లీన్ చేసి పెట్టేశాను కదా, మళ్ళీ దాన్ని యూజ్ చేయాల్సి వచ్చింది. నైట్కి అయితే ఇంకా దోశ వేసుకున్నాము. అంటే ఏవి కావాలన్నా అవి మాత్రం కడిగేసి ఇంకా దోశ వేసుకొని తిన్నామన్నమాట. ఇంకా ఇవైతే గిన్నెలు తర్వాత కడిగాను నేను. ఇంకా తర్వాత పని ఉండడం వలన వీడియో ఏం తీయలేకపోయాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.